2 acres, 13 guntas, mango garden for sale in Rajapur, Bengaluru highway. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్లో 550 మ్యాంగో ట్రీస్ ఉన్న, చుట్టూ ఫెన్సింగ్ ఉండి, సపరేట్ ట్రాన్స్ఫార్మ్ సపరేట్ బోరు డ్రిప్ సిస్టమ్ తోటి ఉన్న ఒక మంచి ప్రాపర్టీ విత్ హైవే కానుకొని ఉంది. హైవే అంటే ఇది స్టేట్ హైవే, బస్ రోడ్డు అండ్ ఆల్సో ఈ ఏరియా నుంచి నియర్ బై బెంగళూరు హైవే కరెక్ట్గా 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లొకేషన్. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి ఫార్మా ఏదైతే మనకి జడ్చర్ల ఫార్మా ఇండస్ట్రీ ఉందో అది కూడా వెరీ నియర్ బై ఉంది. సో ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ ఎలా ఉంది అండ్ దీంట్లో ఈ 550 ట్రీస్ ఎలా ఉన్నాయి, వీటి గ్రోతింగ్ ఎలా ఉంది, వీళ్ళు వాటర్ ఎలా ఉన్నాయి, చుట్టుపక్కల ఏరియాస్ ఎలా ఉన్నాయి, ఫుల్ లెంత్ వీడియో ఒకసారి చూద్దాము. అండ్ వీడియో కొంచెం లెంతీ అవబోతుంది, ఓపిక్గా చూడండి. ఒకవేళ మీకు ఫుల్ వీడియో చూడడము వద్దు అనుకుంటే నేను ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను, ఈ నెంబర్కి కాల్ చేసినా లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేసినా ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు వాట్సాప్ త్రూ పంపిస్తాను. సో వీడియోలోకి లెట్స్ గో. ఇది ఉసిరి చెట్టు, నేరేడు చెట్టు, జామ చెట్టు, తర్వాత సపోటా, ఇది సపోటా, అండ్ ఇది వచ్చేసి పనస చెట్టు, హే గాయ్స్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా, వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి రాజాపూర్లో ఉన్నాను. రాజాపూర్ అంటే బెంగళూరు హైవే నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఇన్సైడ్లో ఉన్నాను. అండ్ ఈ 3 కిలోమీటర్స్ ఇన్సైడ్ కూడా ఒక బస్ రూట్ అనమాట, చాలా పెద్ద బీటీ రోడ్డుకి ఆనుకొని ఉన్న 2 acres 13 గుంటాస్లో 550 ట్రీస్ ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ రోడ్ పైకి వెళ్దాము, రోడ్ పైకి వెళ్ళి బస్ రోడ్ ఏదైతే ఉందో అది చూపిస్తాను. అండ్ ఆ బస్ రోడ్ చూపిస్తూ కంటిన్యూషన్లో మన తోట ఎలా ఉంది, తర్వాత చుట్టుపక్కల వాటర్ లెవెల్ ఎలా ఉంది, తర్వాత మనకి నియర్ బై ఒక లేక్ ఉంది, అండ్ మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అన్నీ కూడా వెంచర్స్ ఉన్నాయన్నమాట. ఈ ఏరియాలో మోస్ట్ ఆఫ్ ది వెంచర్స్ ఉన్నాయి, ఈ రోడ్డుకి ఉన్నాయి. సో ఈ రోడ్డుకి ఏమేమి వెంచర్స్ ఉన్నాయి, తర్వాత మనకి నియర్ బై ఏమేమి ఉన్నాయి అనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్దాము, ఎందుకంటే మనకి 2 acres 13 గుంటాస్ అంతా కూడా ఫెన్సింగ్ ఉందన్నమాట, ఫెన్స్డ్ ప్రాపర్టీ. సో ఇది మెయిన్ గేట్ ఇది. సో మనకంతా కూడా కంప్లీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఎవ్రీ ఇయర్ ఇట్లా టోటల్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఇది మెయిన్ రోడ్ ఇది. సో ఈ రోడ్ వచ్చేసి మనకి బస్ రోడ్ ఇది. సో ఈ రోడ్డు మళ్ళీ ఫర్దర్గా వేరే ఊర్లకు వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్ రోడ్డు. సో మెయిన్ రోడ్డు కూడా చాలా పెద్దది ఇది. సో మెయిన్ రోడ్కి అటు ఇటు అన్నీ కూడా వెంచర్సే ఉన్నాయి, అండ్ మనకి నియర్ బై కూడా కొన్ని ఇండస్ట్రీస్ అవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత ఈ నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఇదంతా కూడా మళ్ళీ విలేజే అనమాట. సో విలేజ్కి కూడా కంప్లీట్గా ఆనుకొనే ఉంటుంది. సో విలేజ్కి ఆనుకొని ఉంటుంది, వెంచర్స్కి ఆనుకొని ఉంటుంది. నేనేం చేస్తానంటే ఫస్ట్ ఒక డ్రోన్ ఫ్లై చేస్తాను, డ్రోన్ ఫ్లై చేసి కంప్లీట్ ఎంటైర్ ప్రాజెక్ట్ అంతా చూపిస్తాను. 3 acres 13 గుంటాస్ అండ్ ఆల్సో చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ అవన్నీ కూడా చూపిస్తాను. సో లెట్స్ గో టు డ్రోన్ వీడియో. సో ఇప్పుడు నేను కరెక్ట్గా మన ఫామ్ దగ్గర ఉన్నాను, మ్యాంగో తోట దగ్గర ఉన్నాను. సో మ్యాంగో తోట నుంచి కొద్దిగా హైట్ తీసుకొని పర్ఫెక్ట్గా చూపిస్తాను. సో ఇదంతా కూడా మనకి స్ట్రైట్గా ఒక గీత గీసినట్లుగా ఉండే తోట అనమాట. సో తోట అంతా కూడా మనకి ఫెన్సింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి మన ప్రాపర్టీ ఈ కార్నర్ నుంచి మళ్ళీ డెడ్ ఎండ్ కార్నర్ దాకా కనిపిస్తుంది. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా వరి తోటలు అవన్నీ ఉన్నాయి ఇదంతా. అండ్ మనకి ప్రాపర్టీకి వన్ సైడ్ రోడ్స్ కనిపిస్తున్నాయి, ఆ రోడ్స్ కనిపించే అంతా కూడా ఒక ప్రాజెక్ట్ అనమాట. ఇదంతా కూడా తోట. సో లాస్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఒక చిన్న రోడ్డు కనిపిస్తుంది, ఆ రోడ్ నుంచి కూడా మనకి ఎంట్రన్స్ తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా మన ప్రాపర్టీకి
అట్లా కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే జస్ట్ ఒక స్మాల్ ఎడ్జ్‌లో అట్లా కనెక్ట్ అవుతుంది. అండ్ లాస్ట్‌లో చూసుకుంటే మనకి బోర్‌వెల్ కానీ, లేదంటే ఆ వరి తోటకి బ్యాక్ సైడ్ బోర్‌వెల్ కానీ, ఇంకా ట్రాన్స్‌ఫార్మ్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ చిన్న గేట్ ఉంది అక్కడ. ఓకే. ఓకే. ఆ లాస్ట్‌లో ఇంతకుముందు నేను మెన్షన్ చేసిన దగ్గర ఒక చిన్న గేట్ కూడా ఉంది. ఇప్పుడు కనిపిస్తున్నది పర్ఫెక్ట్‌గా మన ప్రాపర్టీ విత్ రోడ్. సో, ఇప్పుడు నేను ఇంకొంచెం హైట్ తీసుకొని మన ప్రాపర్టీని ఒక చిన్న షేప్ చేస్తాను. సో, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా కంప్లీట్ కనిపిస్తుంది. వ్యూ అంతా కనిపిస్తుంది. ఇదంతా నేనిప్పుడు బాక్స్ చేశాను. బాక్స్ చేసి అంటే రోడ్ ఫేసింగ్ ఇట్లా చూపిస్తున్నాను. అండ్ 4 సైడ్స్ ఒక లైన్ గీసి చూపిస్తున్నాను. ఇది మన ప్రాపర్టీ. సో, ఇప్పుడు మన ప్రాపర్టీలో మన ప్రాపర్టీ కాకుండా చుట్టూ 360 డిగ్రీస్ వ్యూ ఒకసారి చూపిస్తాను. ఇది యాక్చువల్‌గా ఏమవుతుందంటే మన బ్యాక్ సైడ్ అనమాట. సో, బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే ఇది బ్యాక్ సైడ్‌కెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ మన ప్రాపర్టీ నుంచి నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్లు విలేజ్ అని చెప్పాను. సో, ఇదంతా కూడా విలేజ్. పక్కనే ఉంటుంది. మన ప్రాపర్టీకి ఇప్పుడు ఒక మామిడి తోట పక్కన ఒక చిన్న వెంచరు. వెంచర్ దాటగానే అగైన్ మనకి కనిపిస్తున్న ఈ హౌసెస్ ఇవన్నీ కూడా ఇది చాలా పెద్ద విలేజ్ అనమాట ఇది. సో, ఇది విలేజు. సో, విలేజ్‌కి మళ్ళీ మన ప్రాపర్టీకి ఆపోజిట్‌లో కూడా ఇంకొక మామిడి తోట ఉంది. ఇది మన ఆపోజిట్‌లో ఉన్న మామిడి తోట. ఇదంతా బస్ రోడ్డు, బీటీ రోడ్డు. మళ్ళీ బీటీ రోడ్డుకి ఆనుకొని ఉన్నది ఇది 2 సైడ్స్ కనిపిస్తున్నదంతా కూడా విలేజ్. సో, ఈ విలేజ్‌లో ఏంటంటే మనకి జనరల్‌గా కావాల్సిన డైలీ నీడ్స్ అన్నీ కూడా దొరుకుతుంది. మళ్ళీ ఈ విలేజ్‌కి అండ్ ఇది మన ఆపోజిట్‌లో ఉన్న మామిడి తోట పక్కన కూడా ఇంకొక వెంచర్ ఉంది. ఇదొక వెంచర్ ఇది. ఇప్పుడు నేను జూమ్ చేసింది ఇదొక వెంచర్ అనమాట. సో, అగైన్ ఇది విలేజ్ ఇది. ఇదంతా విలేజు. చాలా పెద్ద విలేజు. విలేజ్ ఎండింగ్‌లో మళ్ళీ బ్యాక్ సైడు ఇంకొక మంచి బ్యూటిఫుల్ లేక్ కూడా ఉంటుంది. అంటే మనకి రోడ్డుకి ఆపోజిట్‌లో ఉంటుందనమాట. లేక్ ఇది. ఇది లేక్ ఇది. సో, ఈ లేక్ కూడా మనము వెళ్ళొచ్చు. ఈ లేక్ దగ్గర లేక్ పక్కన ఉన్న గట్టు ఇదంతా చూసుకుంటే ఇక్కడ లేకు దగ్గర వాక్ చేయొచ్చు. ఇదంతా వాక్ చేయొచ్చు. ఈ చుట్టూ కూడా డ్రైవ్ చేయొచ్చు. లేక్ చుట్టూ కూడా డ్రైవ్ చేయొచ్చు. ఇది లేక్ ఇది. సో, ఇప్పటిదాకా మనము లేక్ అండ్ చుట్టుపక్కల ఉన్న 360 డిగ్రీస్ చూసాము. ఇప్పుడు నేను చూపించబోయేదేంటంటే వెరీ వెరీ ఇంపార్టెంటు మన వీడియోకి. ఇదొక ఇండస్ట్రీ అనమాట. సో, ఇది ఇండస్ట్రీ. సో, ఇండస్ట్రీ ఏంటంటే ఫార్మాస్యూటికల్ ఇదంతా కూడా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ కనిపించే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. సో, ఈ ఫార్మా కంపెనీస్‌లో ఏమేమి ఉన్నాయనేది నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఈ ఫార్మా కంపెనీస్ ఇవన్నీ కూడా జడ్చర్ల కింద వస్తాయి. జడ్చర్ల ఫార్మాలో వస్తాయన్నమాట. ఈ జడ్చర్ల ఫార్మాలో అరబిందో ఒకటుంది నాకు తెలిసింది. ఇంకా కొన్ని ఫ ఏమేమున్నాయనేది నేను వీడియోలో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, ఇలా ఉన్నాయన్నమాట. 360 డిగ్రీస్ వ్యూ ఇది. సో, లెఫ్ట్ సైడ్ అయితే అనుకోని మనం విలేజ్ చూసాము. అట్లనే మళ్ళీ రైట్ సైడ్ కూడా చూసుకుంటే ఇక్కడ ఇంకొక విలేజ్ ఉంది. ఇది ఇంకొక విలేజ్. సో, మనకేమవుతుందంటే ఒక ఒక విలేజ్‌కి ఆనుకొని ఉంటుంది. ఇంకొక విలేజ్‌కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ 2 విలేజెస్ మనకి ఆనుకొని ఉందన్నమాట. రైట్. అగైన్ ఇప్పుడు మళ్ళీ మనము మన ప్రాపర్టీ దగ్గరికొద్దాం. నేనొకసారి డ్రోన్‌ని ముందుకు తీసుకెళ్ళి లేక్ దగ్గరికి తీసుకెళ్ళాను. సో, ఈ లేక్ దగ్గర ఏంటంటే ఒక టెంపుల్ కూడా ఉంది. సో, ఇది టెంపుల్ ఇది. అండ్ టెంపుల్ పక్కన లేక్ ఇది. కొద్దిగా దగ్గరికెళ్తే అర్థమవుతదని చెప్పి నేను ఇంక కొంచెం దగ్గరికెళ్ళాను. అండ్ ఈ టెంపుల్ అండ్ లేక్‌కి బ్యాక్ సైడ్‌లో ఏవైతే కనిపిస్తున్నాయో అంటే లాంగ్ డిస్టెన్స్‌లో కనిపిస్తున్నాయో ఇవి ఇండస్ట్రీస్ అన్నమాట. ఇవన్నీ ఇండస్ట్రీస్. ఇక్కడ కనిపించేవన్నీ కూడా. ఇప్పుడు యాక్చువల్‌గా ఈవినింగ్ అవుతుంది. అందు గురించి లైట్‌గా ఫాగీ ఉండటంతోటి ప్రాపర్‌గా కనిపియట్లేదు. సో, ఇది ఇండస్ట్రీస్, లేక్ అండ్ మళ్ళీ అగైన్ మన ప్రాపర్టీ సైడ్ డైరెక్షన్ చేంజ్ చేస్తాను. ఇదంతా విలేజ్.
ఇది మన ప్రాపర్టీ. సో ఇదంతా కూడా చుట్టూ ఎక్కడ చూసినా కూడా మామిడి తోటలు చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అరౌండ్ 3, 4, 5 years ఓల్డ్ మామిడి తోటలు ఈ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఇది మన ఆపోజిట్ ఉన్న మామిడి తోట ఇప్పుడు మనము రైట్ నౌ ఇప్పుడు ఫ్రేమ్లో కనిపిస్తున్నది. అండ్ అగైన్ మనం ఇంతకుముందు మెన్షన్ చేసినట్లుగా బీటీ రోడ్ ఇది. బీటీ రోడ్ తర్వాత మన ప్రాపర్టీ ఇది. ఇవన్నీ కూడా ఆర్గానిక్గా పెంచుతున్నారు. సో ఆర్గానిక్గా పెంచుతున్నారు కాబట్టి 4 yearsకే ఇవన్నీ చెట్లు వచ్చినాయి అనమాట. సో దీనికి ఏంటంటే జనరల్ గ్రోత్ కంటే కూడా ఆర్గానిక్గా పెంచుతున్నప్పుడు గ్రోత్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. మనకి అదే పెస్టిసైడ్స్ అవన్నీ వేసామంటే గ్రోత్ ఇంకా ఫాస్ట్ గ్రోత్ ఉండి అండ్ 4 yearsకే చాలా పళ్ళు అవన్నీ వస్తాయి. బట్ అవి టేస్ట్ ఉండవు. ఇది ఆర్గానిక్గా పెంచుతున్నారు కాబట్టి ఇక్కడ టేస్ట్ బాగుంటాయి అన్నమాట. అండ్ ఇప్పటిదాకా వీళ్ళు ప్లాన్లో ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఏవి యూస్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు ఎవరికి ఈ తోట కూడా ఎవరికి లీజ్కి ఇవ్వలేదన్నమాట. సో ఇప్పుడు మనము ప్రాపర్టీలో ఇంకొక ఎడ్జ్ కార్నర్ దాకా వచ్చేసాము. సో ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి బోర్వెల్, డ్రిప్ సిస్టము ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇదంతా కూడా డ్రిప్ సిస్టము, బోరు ఇక్కడ ఉంది. అండ్ దీనికి సంబంధించిన పైప్ లైన్స్ అంతా కూడా ఉన్నాయి. డ్రిప్ సిస్టమ్ ఎవ్రీవేర్ ఉన్నాయి. మంచి పెద్ద పెద్ద పైప్ లైన్స్ పెట్టేసి ఉంచారు. మీరు నాకు కాల్ చేసినప్పుడు కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ మనకి ఇక్కడ వాటర్ ఎంత వస్తుంది అనేది, ఎన్ని ఇంచులు వస్తుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక ఎడ్జ్ దాకా వచ్చేసాము. ఇంతకుముందు డ్రోన్లో లాస్ట్లో చూసిన వరి తోట దాకా వచ్చేసాము. వీళ్ళు కూడా దీంట్లో కూడా మధ్యలో కొన్ని టమాటా చెట్లు అవి వేశారనమాట. సో ఇది ఈ కార్నర్లో ట్రాన్స్ఫార్మ్ కూడా ఉంది. ఇది ట్రాన్స్ఫార్మ్. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇంకొక బ్యాక్ గేట్ కూడా ఉంది. ఆ బ్యాక్ గేట్ దగ్గర కూడా వెళ్ళి అది కూడా చూసేసి వద్దాం. ఇది ఇంతకుముందు డ్రోన్లో చూసిన బ్యాక్ గేట్ ఇది. సో బ్యాక్ గేట్కి బ్యాక్ సైడు ఈ ఇంటర్నల్గా ఈ పొలాలకి వెళ్ళడానికి ఇట్లా రోడ్డు వేసుకున్నారు. అండ్ రోడ్డు మన దాటి అటు పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇట్లా స్ట్రైట్కి వచ్చి అటు పక్కకి వెళ్ళిపోతుంది. ఇది ఒక కార్నర్. ఇందులోనే కొన్ని చెట్లు కూడా పెట్టుకున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి నేరేడు చెట్టు, ఇది ఉసిరి చెట్టు, అండ్ ఇది వచ్చేసి పనస చెట్టు, జామ చెట్టు, తర్వాత సపోటా, ఇది సపోటా. ఇట్లా ఈ లైన్ అంతా కూడా కొన్ని డిఫరెంట్ ట్రీస్, పళ్ళ తోటలు ఇట్లా పెట్టుకున్నారనమాట. ఇవన్నీ పళ్ళ తోటలు. మధ్యలో అక్కడక్కడ ఇట్లా కొన్ని లైట్స్ కూడా అరేంజ్ చేసుకున్నారు. ఇది ఒక లైట్ ఇది. సో కొంత ప్లేస్ అంతా దున్నుకొని ఇదంతా కూడా టమాటా చెట్లు వేసుకున్నారు. ఈ టమాటా చెట్లతో పాటు ఇక్కడ కూడా రీసెంట్గా ఏవో వేసుకున్నారు. ఇవి కొద్దిగా మొలకెత్తితే క్లియర్గా అర్థమవుతుంది. కంటిన్యూగా ఆటోస్, బస్సెస్ అయితే నాకు కనిపిస్తూనే ఉన్నాయి వచ్చిన దగ్గర నుంచి. ఆర్టీసీ బస్సెస్, షేర్ ఆటోస్ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడి దాకా. రాజాపూర్లో బస్ దిగి అక్కడి నుంచి ఇక్కడికి షేర్ ఆటోలో జస్ట్ 2 minutesలో. యాక్చువల్ కార్లో అయితే 1 minute చూపించింది. ఇలా వచ్చేసేయచ్చు. ఇది బీటీ రోడ్ ఇది. అండ్ ఇది తోట విత్ ఫెన్సింగ్. అండ్ బీటీ రోడ్డు ఇక్కడ నుంచి మన తోట నుంచి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో నిలబడితే మనకి ఏదైతే జడ్చర్లలో ఉన్న ప్రాజెక్ట్స్, ఫార్మాసిటీ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇవి ఫార్మాసిటీ కంపెనీస్. ఇవి ఎగ్జాక్ట్లీ మన ఆపోజిట్లో కనిపిస్తుంటాయి అన్నమాట. హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఏ ప్రాపర్టీ చేసినా కూడా కంప్లీట్గా డాక్యుమెంటేషన్ వెరిఫై చేసిన తర్వాతనే ఇటువంటి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో హెచ్ఎస్ ప్రాపర్టీస్లో చాలా ప్రాపర్టీస్ డిస్ప్లేలో ఉన్నాయి.
ఎంటైర్ సౌత్ ఇండియా అంతా కూడా చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చేసున్నాము. మంచి గార్డెన్స్ ఉన్నాయి హైదరాబాద్లో కాకుండా ఇంకా వేరే ప్లేసెస్లో. అండ్ ఈ ప్లేస్ నుంచి కూడా ఒకసారి మనము కొన్ని మెయిన్ డిస్టెన్స్లో ఒకసారి చెక్ చేద్దాము. ఎందుకంటే మనకి రాజాపూర్ అంటే మనకి సిటీకి ఎంత దూరం అవుతుంది ఎలా అనేది ఒకసారి నేను ఇక్కడ నుంచే కొన్ని మెయిన్ డిస్టెన్స్లు చెక్ చేసి చెప్తాను. ఫస్ట్ మనము ఇటు ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చాం కాబట్టి నేను ఎయిర్పోర్ట్ ఒకసారి చెప్తాను. ఎయిర్పోర్టు ఈ ప్లేస్ నుంచి కరెక్ట్గా 57 కిలోమీటర్స్ ఉంది. టెర్మినల్ లోపలికి అంటే మనకి ఇక్కడ ఇది మనకి పార్కింగ్ అయితే టెర్మినల్ ఇక్కడ లోపల దాకా చూపిస్తుంది. అక్కడ దాకా చూసుకుంటే మనకి 57 కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ చూపిస్తుంది అనమాట. సో ఇది మెయిన్ ఎయిర్పోర్ట్ డిస్టెన్స్. అండ్ నెక్స్ట్ ఈ ఏరియా నుంచి వెరీ సింపుల్గా రాజాపూర్ హైవేకి వెళ్ళిపోవచ్చు. సో రాజాపూర్ హైవే ఒకసారి చూసుకుంటే పర్ఫెక్ట్గా, అంటే ఇప్పుడు నేను చెక్ చేసుకొని వచ్చాను, 3.1 చూపిస్తుంది. అదర్వైజ్ పర్ఫెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా 3 కిలోమీటర్స్ రాజాపూర్ అంటే బెంగళూరు హైవే అనమాట ఇది. సో ఇది రాజాపూర్ బెంగళూరు హైవే. అండ్ నెక్స్ట్ మనము ఒకసారి ఔటర్ రింగ్ రోడ్ కూడా చెక్ చేద్దాము. సో ఇది ఔటర్ రింగ్ రోడ్డు, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, టోల్ గేట్ ఎంట్రన్స్ ఇది. సో టోల్ గేట్ ఎంట్రన్స్కి మనం ఇక్కడ నుంచి చూసుకుంటే 54 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అవుతుంది అనమాట. సో ఇది మన ఔటర్ రింగ్ రోడ్. సో ఇవి ఇంపార్టెంట్ డిస్టెన్స్లు. అండ్ జడ్చర్లో కూడా ఇంకా దగ్గరే అవుతుంది ఇక్కడ నుంచి. మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే అరౌండ్ 8 కిలోమీటర్స్ అట్లా అవుతుంది. అండ్ దీంతో పాటు ఇక్కడ పరిగికి వెళ్ళడానికి రోడ్డు ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత చుట్టుపక్కల అయితే చాలా వెంచర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను లోపలికి వస్తూ ఉంటే కూడా అన్ని వెంచర్సే ఉన్నాయి. అండ్ దీన్ని కూడా ఎవరైనా కావాలనుకుంటే ఫామ్ ల్యాండ్ వెంచర్ లాగా బ్యూటిఫుల్ వెంచర్ చేయొచ్చు. అంటే మిడిల్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక రోడ్ వేసుకోవాలి. అండ్ రోడ్ వేసుకున్న తర్వాత 2 సైడ్స్ అటు ఇటు ప్లాటింగ్స్ లాగా చేసుకొని, ప్లాటింగ్స్ అంటే 10 గుంటాసు, హాఫ్ ఎకర్లు అట్లా కూడా చేసుకునే మంచి ప్రాపర్టీ, చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీ. ఎవరికైనా ఇండివిజువల్గా కొనుక్కోవడానికి కూడా ఈజీగా ఉండే ప్రాపర్టీ, మంచి గుడ్ ప్రైజింగ్లో వస్తుంది యాజ్ పర్ మై కన్సర్న్. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీలో మీకు ఏదైనా ప్రాజెక్టు ప్రమోట్ చేసుకోవాలన్నా లేదంటే ఇండివిజువల్ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసాము. సో ప్రమోషన్స్లో మీకు మీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ని ప్రమోషన్ చేసుకొని మంచి ఫాస్ట్గా సేల్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఈ నెంబర్కి కాల్ చేసిన, వాట్సాప్లో మీ ప్రాపర్టీ డీటెయిల్స్ నాకు పంపించినా కూడా దాని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా మంచి వీడియోస్, మంచి ప్రాపర్టీస్ రాబోతున్నాయి కాబట్టి హెచ్ఎస్ ప్రాపర్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.